పరిశుద్ధుడైన యేసు నామములో శుభములు పలుకుతూ ఈనాటి బంగారు పరుగులో కొన్ని ఆత్మీయ మరి జీవిత గమనంలో ఎదుర్కొనే మంచి విషయాలు నేర్చుకుందాం. ప్రార్థన గురించి గొప్ప భక్తులు పలికిన మాటల్లో ప్రార్థన ఉదయకాలపు తాళపు చెవిగాను, సాయంకాలపు గడియగాను ఉండనివ్వాలని మాథ్యూ హెన్రీ చెప్పారు. గ్రెగొరి అని ఆయన, నేను దినమునకు 2 గంటలైనా ప్రార్థించకపోతే ఆ దినము సైతాందే జయం, కాబట్టి నా తప్పకుండా ప్రార్థిస్తాను. తర్వాత అగస్టిన్, మాటల ప్రార్థన కంటే మూల్గుల ప్రార్థన ఎక్కువగా పనిచేస్తుంది. వైజర్, స్థిరమైన నిలిచి ఉండే సువార్త సేవ మోకాళ్ళపై మాత్రమే కట్టగలము. మరి శామ్యుల్ రతన్ స్పోర్ట్, సైతాను మన ప్రార్థనలను విశ్వాసమునకు సహనమునకును పదును పెట్టు సానరాయి. అది మనకి ఆ శోధనల వల్ల మనం జయించి కొత్త అనుభవాలను పొందుకుంటాం కదా. నా చిన్న ఇంటిలో ఒంటరిగా ప్రార్థనలో గడుపుటయే నాకు ఇష్టం. డేవిడ్ బ్రైనార్డ్. ఆండ్రూ మురే, ప్రార్థన పైకి వెళ్ళును, మరి కృప కిందికి వచ్చును. మరి అగస్టిన్ అన్నాడు ఆ మాట. ఆండ్రూ మురే ఏమన్నారంటే, పరలోకపు శక్తిని దింపగలిగిన భూలోకపు శక్తి ప్రార్థన మాత్రమే. వ్యక్తిగతంగా ఎక్కువసేపు ప్రార్థించుకునేవారు బహిరంగంగా క్లుప్త ప్రార్థనలే చేస్తారు. ఈఎం బౌండ్స్. తర్వాత విన్రోడ్ అని ఆయన, తన పిల్లలకు ప్రార్థన నేర్పించే తల్లి కంటే ఉత్తమ స్త్రీలు మరి మనకి లభించరు అని చెప్పారు. నిజమేనండి. జీవితంలో సంతోషాలు తక్కువ, బాధలు ఎక్కువ ఉన్నాయని బాధపడకూడదు. చెట్టులో ఆకులు ఎక్కువగా ఉండే కన్నా పూలే, మరి పూచే పూలే తక్కువ ఉంటాయి కదా. కానీ అందరూ పూలే చూస్తారు కానీ ఆకులు పట్టించుకోరు కదా. కాబట్టి మనం అలాగే జీవించాలి. మనసుంటే రా అనేది ప్రేమ, డబ్బులుంటే రా అనేది బంధువులు, ఏమి లేకున్నా పర్వాలేదు ఉన్నాను అనేది మన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. తేనెటీగ మకరందాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో, మన వాక్య జుడ్డు తేనె కంటే ధారాలో కంటే విలువైంది కనుక అలా ఆస్వాదించు మరి మనం ధ్యానించడం చాలా అవసరం. సహాయం చిన్నదా పెద్దదా అని ఎప్పుడు ఆలోచించవద్దు. ఒక్కోసారి చిన్న సహాయం కూడా ప్రాణాలు కాపాడే పెద్ద ఆధారం కావద్దు. ఓటం అనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకుని కాస్త ముందుకు వెళితే గెలుపు మనకు సొంతం అవుతుంది. మన విజేతలంగా అవటానికే ప్రభు మనల్ని ఎప్పుడూ ఆదరిస్తే కనిపెట్టుకుని మరి పైకి తేవాలని చేయి పట్టుకుని నడిపించే దేవుడు మనకున్నాడు. ఆయన పట్టుకుని ధైర్యంగా సాగిపోదాం. సమయము సందర్భాన్ని బట్టి తన బలాన్ని ఉపయోగించుకోకుండా మరి అలాంటి వాడు వీరుడు అవ్వచ్చేమో, కానీ అనవసరమైన వాళ్ళ దగ్గర తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నవాడు మూర్ఖుడు. కాబట్టి సమయం సందర్భము కనిపెట్టుకుని మన జీవితము దేవుడిచ్చిన జ్ఞాన వివేకాలతో సాగిపోవాలి. అయితే ఇది నాన్న ప్రత్యేకంగా ఇద్దరు భక్తుల యొక్క జీవిత చరిత్రని జ్ఞాపకం చేసుకుందాం. వాళ్ళు ఎవరంటే మరి ఫ్రాన్సిస్ అస్సాసి. ఆయన చాలా గొప్ప భక్తుడు. పేదలను ప్రేమించేవాడు, దేవునికి అప్పించేవాడు అన్నారు బైబిల్ వాక్యంలో. క్రీస్తును ప్రేమించిన భక్తులు అనేక మంది ధనాపేక్షకు దూరంగా దాన్ని వెతకటం, ఆశించటం, దానికి ప్రయాస పడమని శపథాలు చేస్తారు. మరి సహనము దీనత్వంతో ఆత్మ రక్షించడానికి ప్రయాసపడ్డారు. లోకమే నా నివాస స్థలం అనే వారి గొప్ప నివాస స్థలాలన్నీ భోగాలను వదిలి జోలితో అనేక పట్టణాలు, గ్రామాలు మరి రాత్రనక పగలనక వెళ్ళి ప్రసంగించారు. వారి ప్రసంగాలు బాణాల వలె మనుషుల హృదయాల్లో దూరి పశ్చాత్తాపం కలిగించేవి. అనేక బలమైన వర్తమానాల ప్రభావంతో బండ హృదయాలు బద్దలు అయ్యి క్రీస్తుని రక్షకునిగా అంగీకరించేవాళ్ళు. ప్రపంచవ్యాప్తంగా ఫ్రాన్సిస్ జీవితము, ఆయన గొప్ప భావాలు, మరి ఆయన ప్రార్థన ప్రభావితమై నాడు నేడు కూడా సజీవ సందేశాన్ని అందిస్తూ అనేక హృదయాలను రంజింప చేయటం విశేషము. ఆయన జీవిత సారాంశము గొప్ప సందేశనాత్మకము. ఫ్రాన్సిస్ 1181 సంవత్సరంలో పేటర్ బర్నార్డ్ అనేటువంటి ధన్వంతుడైన వ్యాపారస్తునికి ఇటలీలోని ఉంబ్రియా పట్టణం చెందిన అస్ససి పట్టణంలో జన్మించాడు. అతని తండ్రి చాలా మూర్ఖత కలిగిన కఠినుడైన వ్యక్తి. ఫ్రాన్సిస్ మరి పెద్దవాడు అవుతున్నప్పుడు తన తండ్రిని ద్వేషించడం మొదలుపెట్టాడు. కానీ అతని వ్యాపారమును ధనమును ప్రేమించేవాడు. 14 సంవత్సరాల వయసులోనే తన తండ్రి ద్వారా వ్యాపార పద్ధతులు తెలుసుకుని డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు.
తన మరి కుమారుడు గొప్ప ధనికుడు కావాలని అతని తండ్రి అతని ఇష్టానికి వదిలిపెట్టగా, ఫ్రాన్సిస్ చేతినిండా డబ్బుతో, విపరీతమైన విలాసాలతో, ఆడంబరాలతో, అహంభావంతో, ఆటలతో తన జీవితాన్ని గడిపేవాడు. ధనవంతులతో మరి సహవాసం చేయించు తన జీవితాన్ని వ్యర్థపరుచుకునేవాడు. ఒకరోజు రోమపట్నంకి యాత్రకు వెళ్ళాడు. అక్కడ కుష్ఠరోగులు, పేదలు చూసినప్పుడు అతని హృదయం ద్రవించింది. ఫ్రాన్సిస్ తన 20వ సంవత్సరంలో భయంకరమైన వ్యాధికి గురై బహు బలహీనుడయ్యాను. ఆ వ్యాధిలో అతను దేవుని స్వరం వినెను. నువ్వు యజమాని సేవించటం మేలా, లేక దాసుని సేవించటం మేలా? యజమాని నన్ను విడిచి లోకభోగాలనే దాసుని వెంబడిస్తున్నావా అన్న పలుకు తన పాప జీవితంకు లోతైన పశ్చాత్తాపం కలిగినట్లు చేసింది. ఆ రాత్రి నుండే ఫ్రాన్సిస్ ఒక మార్పు కలిగింది. ఏకాంతంగా వెళ్ళి ప్రార్థించుటకు, క్రీస్తు వలె జీవించుటకు అధికంగా ఆశించాడు. ఒకరోజు శాంటిమన్ అనే ఆలయానికి వెళ్ళి అక్కడ మోకాళ్ళుంది ప్రార్థించడం మొదలుపెట్టాడు. అలా ప్రార్థిస్తూ ఉండగా ఫ్రాన్సిస్, నా ఇల్లు పాడైపోయి ఉండేది చూచితివా, వెళ్ళి బాగు చేయి అనే మెల్లని స్వరం విన్నాను. ప్రభు స్వరంని విన్న గొప్ప భక్తుడండి. అక్కడ ఆశ్చర్యపడ్డ ఫ్రాన్సిస్ సంతోషంగా, తప్పకుండా చేయను ప్రభువా అనెను. తన తండ్రి డబ్బుతో అతను దేవుని ఆలయం కట్టుటకు, బాగు చేయుటకు మొదలుపెట్టాడు. అతని తండ్రి, నా డబ్బు వాడుచున్నావే అని ఫ్రాన్సిస్తో తగాదాపడి అతని కోర్టుకు రాగాడు. చూడండి ఎంత మూర్ఖుడు. నువ్వు దేవుని సేవ చేయవలనంటే నీ తండ్రి డబ్బును తిరిగి ఇచ్చివేయి అని అని ఆనాడు న్యాయాధిపతి అయినగా ఉన్న బిషప్ చెప్పాడు. అప్పుడు పిచ్చివాడు అన్న పేరు తెచ్చుకొని ఫ్రాన్సిస్ బహు చల్లటి వాతావరణంలో కూడా తను వేసుకున్న వస్త్రాలు, ఆభరణాలు, తన దగ్గర ఉన్న డబ్బంతా అప్పటికప్పుడే తీసి తండ్రికి ఇచ్చి వేశాడు. ఆశ్చర్యపోచిన సమూహంతో, నేను ఇక స్వేచ్ఛగా దేవుని సేవ చేస్తాను, నా అవసరతల కొరకు పరలోకపు తండ్రిని, నా తండ్రి ప్రార్థిస్తాను అని చెప్పి అతని చేతులు లేని డబ్బు ఫ్రాన్సిస్ రాళ్ళు, ఇటుకలు మొదలు కట్టడ అవసరాలకు వాడుకొనుచు పాడుబడిన ఆలయం కట్టుచుండెను. మరి ధనవంతుని కుమారుడై ఉండి ఆహారం కొరకు కూడా ఇతరులను అడుక్కోవలసి వచ్చిన కుటుంబంలో సిగ్గు తెచ్చాడు. అయితే 1208 సంవత్సరమున ఫిబ్రవరి నెలలో ఒక దినమున ప్రభు సువార్త చదువుతుంటే పరిశుద్ధాత్మ వల్ల ముట్టబడెను. యేసుక్రీస్తు తన శిష్యులకు పంపినప్పుడు వారితో డబ్బైను సంచయను తీసుకెళ్లొద్దు, సర్వలోకమునకు వెళ్ళి సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన మాటలు అతని కనువిప్పు కలుగు చేశాయి. అతను తన దట్టిని, చెప్పులు, కర్ర తీసుకొని సామాన్యమైన ఒక అంగిని ధరించి నడుం చుట్టూ ఒక తాడు కట్టుకున్నాను. దేవుని సంఘంను కట్టుట అంటే కట్టడములు కాదు, ఆత్మలు సంపాదించటాన్ని గ్రహించుకున్నాను. అప్పటి నుంచి పడిపోయిన చర్చి గోడలు కట్టుకుట మాని సువార్త ప్రకటించడం ద్వారా ఆత్మల రక్షణలో నడిపించటకు మొదలుపెట్టాడు. ప్రభు నీకు సమాధానం ఇచ్చుగాక అని ఇతరులు పలకరిస్తూ క్రీస్తు ప్రేమను ప్రకటించుండెను. అంతవరకు పిచ్చివాడు అనుకున్న మనుషులు అప్పటి నుంచి అతను గనునుగా ఎంచి అతని మాటలు వినిచుండిరి. మరి అనేక మంది అతను ధనవంతుడైన యవనస్తుడు కూడా వారి ధనమును విడిచిపెట్టి అతనితో కలిసి దేవుని నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికారు. ఒక సంవత్సరంలో 12 మంది సహోదరులు ఫ్రాన్సిస్తో చేరారు. వారందరూ కలిసి అర్ధరాత్రి లేచి ప్రార్థించు ఉదయం నుండి సువార్తను ప్రకటించారు. ఫ్రాన్సిస్ ఒంటరి ప్రార్థనల వల్ల శరీరేచ్ఛను జయించేవాడు. తన శరీరమును గాడిదను పిలిపించుకుంటూ క్రీస్తు వరకు లొంగ తీసుకునేవాడు. దారిద్ర్యాన్ని ప్రేమిస్తూ పేదలకు, వ్యాధిగ్రస్తులకు, కుష్ఠరోగులకు సేవ చేస్తూ మరి తన జీవిత ధ్యేయంగా భావించేవాడు. సేవ అక్కర్లకై దేవుని వైపు మారు మనసులోనికి నడిపించినట్టుగానే ఉండెను. ఈయన సమీపించడంతోనే భయంకరమైన దొంగలు మార్చబడి కుష్ఠరోగులు ప్రేమించి వారి పుండ్లను కడుగుతుండగానే వారు పూర్తిగా స్వస్థత పొందేవాళ్ళు. ఎంత అద్భుతమైన స్వస్థత హస్తాలు దేవుడిచ్చాడు. అతను దేవుడు చేసిన జంతువులు, ఇతరు మరి పక్షులను బహుగా ప్రేమిస్తూ వాటికి కూడా సువార్త ప్రకటించచ్చు. ప్రభువును స్తుతించమని పక్షులతో పలికినప్పుడు అవి పాటలు పాడాయట. నిజంగా ఇరవై సరిహద్దులు దాటి సువార్త ప్రకటించాడు. 1814లో మరి మొరాకో ప్రాంతానికి వెళ్ళి అక్కడ ప్రజలు రక్షించాలని, అవసరమైతే అతడు హతసాక్షిగా మరణించాలని ప్రయాణమయ్యాడు. కానీ అనారోగ్యం వల్ల తిరిగి రావాల్సి వచ్చింది. 1219లో పాలస్తీనాకు వెళ్ళి అసలు ముస్లింకు సువార్త ప్రకటించాడు. కానీ ఆరోగ్యం మరింత క్షీణించగా అతనికి అంతృష్టి తగ్గిపోగా ఆశిసి వచ్చాడు. 1824 సెప్టెంబర్ నెలలో అతని కాళ్ళలో, చేతుల్లో గాయం ఏర్పడిన నడవలేని స్థితిలో గాడిపై మాత్రం ప్రయాణం చేశాడు. చిన్న గుడిసెలో తన చివరి దినాలు గడిపాడు. మరణ సమయంలో ప్రేమ అన్న ఆయుధము కలవాడే ఆ సేవ కొనసాగించడానికి తగినవాడని చెప్పి 1826 అక్టోబర్ 13వ తేదీన తన 45వ ఏటనే మరి ప్రభు దగ్గరికి వెళ్ళాను. ఈ కల్వరి యోధుడు భక్తుడైన ఫ్రాన్సిస్ ప్రార్థన, ఇది చక్కటి ప్రార్థన అండి. ఇది
ద్వేషమున్న చోటుల్లో ప్రేమ ఉండాలి. గాయపరిచిన చోట క్షమాపణ మంచి మార్పును తెస్తుంది. సంశయం చోటులో నమ్మిక కావాలి. నిరుత్సాహమైన రోజుల్లో నిరీక్షణ కావాలి. అంధకారమైన చోటుల్లో వెలుగు, చాలా అత్యవసర దుఃఖంలో ఉన్న చోటుల్లో ఆనందం వెతుక్కోవాలి. రీతిగా సమాధానంగా జీవించాలి. ఇచ్చుడు ద్వారా పొందగలము, క్షమించడం ద్వారా క్షమించబడగలము, వృత్తందుల ద్వారా నిత్యజీవం పొందగలమని తెలుసుకోగలము. ఫ్రాన్సిస్ తగ్గింపు జీవితము, నిరాడంబర జీవితము చాలా ఆశ్చర్యం కలిగించి ఆయన జంతువుల పక్షులతో సంభాషించగల అమూల్యం వరమను సంభ్రమము కలిగించగా అది అందరూ ఆశ్చర్యపడేవాళ్ళు. క్రీస్తు ప్రేమలో శిలువ ధ్యానంలో దీనమై జీవితంలోని గొప్ప అనుభవాలు సాధ్యము అని నమ్మాడు. శిలువ లేకుండా నిజమైన క్రైస్తవ్యం లేదు. క్రీస్తు ఆత్మను కలిగి ఉంటే అట్టివాడు క్రీస్తును మరి క్రీస్తు వాడే అవుతాడు. మరి మనల్ని కాపాడుకో చూస్తే ఇట్లా రక్షించలేము. త్యాగపూరిత జీవితం కావాలి. క్రీస్తు ప్రేమించే స్ఫూర్తి మనందరికీ కావాలి. అది ఫ్రాన్సిస్ జీవితం మనం నేర్పించే గొప్ప పాఠం. అయితే మరొక వ్యక్తి జాన్ ఫాక్స్ గారు. ఫాక్స్ గారి అనుచరులు చాలామంది ఉన్నారండి. అది 17వ శతాబ్దము క్వేకర్ ఉద్యమ స్థాపన. అది ఏమి చేయుటకు తోచదు నియమాధిక్కని యెహోషాపాతు అన్న 2వ దినవృత్తాంతము 20:12. క్రీస్తుని విశ్వసించిన చాలామంది విశ్వాసులు శ్రమలు గురయ్యి హింసలు ఎదుర్కొని తరుమబడి హీనమైన అనుభవాలు ఎదుర్కొన్నారు. జైలు జీవితం వల్ల శ్రమపడిన మరి కోరిటెన్బూమ్ దాకుడు స్థలం అనే పిక్చర్ కూడా వచ్చిందండి. చాలా గొప్ప అనుభవం ఆవిడది. మరి మనసు రాకపోతే ప్రార్థన చేయవద్దు, కానీ ప్రార్థించుటకు దేవునితో సమయం కేటాయించి ఆ సమయంలో శ్రద్ధతో ప్రార్థించు మోకాళ్ళపైన ఏ వ్యక్తి అయినా సరే శక్తిపూర్ణుడై ఉంటాడు. సైతానుకు భయపడేది అట్టివారిని ఇది తెలుసుకో అని చెప్పింది ఆవిడ. క్వేకర్ ఉద్యమాన్ని ఆరంభించిన ఫాక్స్ దొరగారి బోధలకు ప్రజలు మరి ఆత్మీయ శక్తితో ఆ భావంతో వణికిపోయేవారు. అందువల్ల క్వేకర్లని పేరు వచ్చింది. ఆత్మశక్తి మరి వ్యక్తిని స్పందించి గణనీయమైన ఆత్మపూర్లను చేయగలదని శక్తిగల ప్రసంగంతో పాటు భారభరితమైన హృదయంతో చేయు దీన ప్రార్థనలను గుర్తించాలి. నామకార్థ ప్రార్థనలు నులివెచ్చని స్థితి క్రైస్తవునికి తగని అనుభవం అని ప్రతి క్రైస్తవుడు ఉత్సాహపూరితమైన ఆత్మీయ శక్తి సంపన్నులు కావాలని కోరేవాడు. ఫాక్స్ గారి జీవితంలో అద్భుతాలు సంభవించాయి. బైబిల్ కాలంలో ఎలీషా ప్రార్థించగా చనిపోయిన పిల్లవాడు బ్రతుకులేదా? నెహెమ్యా ప్రార్థించగా రాజు గుండె మెత్తపడలేదా? మరి పేతురు ప్రార్థించగా డోర్కా బ్రతికింది. శిలువపై దొంగ ప్రార్థించగా యేసు ప్రభులో పరదేశు ప్రవేశము దొంగ పొందాడు కదా. దానియేలు ప్రార్థించగా సింహాలు నోరు మూసాయి. ఫాక్స్ గారి జీవితం చదివి మన జీవితం ద్వారా మన జీవితం ప్రభు ఎట్టి అద్భుతంగా చేయగల సముద్రుని సేవ చేయడానికి సిద్ధపడాలని ఆయన జీవితం ప్రబోధిస్తుంది. 1647 సంవత్సరంలో భారీ ఆకారంతో పొడిచేడు చూపులతో ఉన్నటువంటి జార్జ్ ఫాక్స్ అనే ఆయన ఇంగ్లాండ్లోని పల్లెలు మరియు పట్టణాలన్నింటిలో సువార్త ప్రకటించడానికి ఆరంభించాడు. అతను తరచుగా ప్రార్థన మరియు ఉపవాసంతో బైబిల్ తప్ప మరి ఏ ఇతర స్నేహితులు లేకుండా ప్రయాణించాడు. అతని పరిశుద్ధత, ప్రభావము మరియు పశ్చాత్తాపం గురించి సువార్తను ప్రకటించాడు. జార్జ్ ఫాక్స్ ప్రకటించడం ఆరంభించిన సమయంలో అనేక సంఘములు మరి మానవ కల్పిత ఆచార పద్ధతులనే బంధించబడి ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉండేవి. సంఘంలో ఎప్పుడైతే సాంప్రదాయం అవుతుందో అప్పుడు లోకం ఇంకనూ బలహీన స్థితిలో దిగజారిపోతుంది. జార్జ్ ఫాక్స్ యొక్క ఆకారం మరియు పద్ధతులు కొందరికి ఏహ్యంగా కనిపించే కఠిన హృదయులై వ్యతిరేకులకు వారిని సంపూర్ణంగా మేల్కొల్పుటకై కొన్నిసార్లు ఆయన ప్రవక్తలు నూతన విధానాలను అనుసరించారు. జాన్ ఫాక్స్ ప్రారంభించగానే అతను 14 దినముల పాటు ఓ విశిష్టమైన ఆత్మీయమైన అనుభూతిని పొందారు. పడపై ఉన్న బ్రౌన్ అతడు ఫాక్స్ను గురించి అనేక గొప్ప సంగతులు ప్రవచించాడు. అతను భూస్థాపన చేయబడ్డప్పుడు మరి దేవుడు గొప్ప ప్రభావం నాపై పడినది అని ఫాక్స్ తెలియజేశాడు. శక్తివంతమైన ఆత్మ బ్యాప్తిజం పొందిన తరుణంలో అతని విశేషమైన వివేచన వరం పొందాడు. మరి అద్భుత స్వస్థతలు కూడా అతని పరిచయలో జరిగాయి. మరి చేతులు ఉంచటం వలన ప్రార్థన ద్వారా క్రీస్తు మహిమార్థమై రోగులు స్వస్థత నందుట మరి దెయ్యములు వెళ్ళగొట్టబడ్డాయి. అతను ప్రసంగించినప్పుడు ప్రజలు భయంతో వణికేవారు. అతను అవహేళన చేయడానికి వచ్చిన వారందరూ ప్రార్థనతో తాకబడి వణుకుడి చేత ఫాక్స్ మరి అతని అనుచరులు కూడా కంపించాడు. క్వేకర్ అని పిలువబడేవారు. అతను ఎక్కడికి వెళ్ళినా సరే అతని ప్రసంగాన్ని బట్టి ఆ ప్రభావాన్ని బట్టి అనుసంధానమై ఉండేది. యేసుక్రీస్తు కర్త అయినటువంటి అంటే ఆయన ఆధారంగా విశ్వాసము పరిశుద్ధపరచబడి పాపంపై జయమిస్తుందని అతను బోధించేవాడు. మరి కేవలం శూన్యమైన మతాచారాలు కాక
సంపూర్ణమైన పరిశుద్ధతను వెంబడించవలదని ప్రజలకు అతడు అత్యాసక్తితో గద్దించేవాడు. ఆ కారణం చేత అతడు తరచూ బెత్తములతో మరియు రాళ్లతో కొట్టబడి పట్టణం బయటికి తరుముబడేవాడు. సంఘో సంఘ సంస్కరణోద్యమం తర్వాత జార్జ్ ఫాక్స్ వారు తరచూ హింసించబడి బంధించబడిన వారు మరెవ్వరూ లేరు. అతడు నడుచుచూ తాను నిర్మించిన ప్రసిద్ధి చెందిన చర్మపు వస్త్రమును సూట్ను ధరించి దేశమంతా సంచరించేవాడు. అతను తరచూ ఆరబయట చెట్టు కింద లేక గడ్డివాములో పడుకునేవాడు. సాధారణంగా పిలువబడే సంఘము కేవలము భవనం మాత్రమే అని, అయితే క్రీస్తు నమ్మకంగా ఉండే విశ్వాసులు మాత్రమే నిజ సంఘమునకు సజీవ రాళ్ళని బహుధైర్యంగా ప్రకటించేవాడు. మరి ఈ రకమైన విశ్వాసి విశ్వాస జీవితాన్ని ఈ ఫా ఈ ఫాక్స్ దొరగారు అనేవాళ్ళు, ఫాక్స్ దొరగారు అని చెప్పుకునేవాళ్ళు. అయితే మరి అన్నిటినీ మించి అతను ప్రార్థనలో వృద్ధి చెందాడు. పరిశుద్ధాత్మ కదలిక కొరకే కొంచెం సమయం వేచి సమూహంలో ఉన్న వారందరినీ కంపింపజేసి దేవుని బలమైన హస్తం కింద దీనులుగా చేయనట్లు ప్రార్థన అతనికి వాడుక. అతను ప్రార్థించుండగా దేవుని శక్తి భవనంను కంపింపజేయనంతగా అమోఘమైన రీతిగా కిందకు దిగి వచ్చేది. జార్జ్ ఫాక్స్ యొక్క పరిచయం మూలంగా 17వ శతాబ్దపు మరి ఇంగ్లాండ్నకు అపోస్తలిక శక్తి ప్రత్యక్షపరచబడినది. పరిశుద్ధాత్మ శక్తికి బదులుగా వేదాంతపరమైన మరియు లేఖనానుసరమైన ఖచ్చితత్వం ఆశించే ఆ కాలంలో అతడు ఆత్మ సంబంధమైన మనిషిగా జీవించాడు. అతడు ఎల్లప్పుడూ ఆత్మచేత నింపబడిన జీవితమును నొక్కి వక్కాణించుచు శరీర కార్యములు వృతమైన అయినవని చెప్పేవాడు. మరి విశ్వాసమైన మనం కేవలం మనసులను తృప్తిపరిచి మన సాంప్రదాయాలను ప్రోత్సహించే సువార్తతో సంతృప్తి చెందేలా మనం క్రీస్తు మరియు అపోస్తలుల సువార్త తృణీకరించినట్లే యేసుక్రీస్తు సన్నిధిలో ప్రజలను మరి ఒకరు మారు కంపింపచేయనట్టి ప్రార్థన ప్రకటనలో మనం నిజముగా వెతుకుటకై దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థించేవాడు. చివరిగా గొప్ప భక్తులైన ఫాక్స్ గారి అంచురులంతా నేటి ప్రపంచమంతా విస్తరించి గణనీయమైన సేవ చేయొచ్చు ఆత్మానుభవాలను పొందుతున్నారు, అద్భుత అనుభవాలు పొందుతున్నారు. ప్రార్థనలో వృద్ధి చెందిన భక్తుడు పేరు వచ్చింది, దేవుడు బలిష్టమైన చేతిగా దీనులుగా ఉంటే అటువంటి వ్యక్తులను పరిశుద్ధాత్మను ఒక కంపింపచేసేటువంటి అనేకులను కంపింపజేసే శక్తివంతులు కాగలరు. అట్టి శక్తిగల పరిచర్యను మనం కూడా చేయడానికి కొంతైనా మరి స్ఫూర్తి పొందడానికి దేవుడు మనకి గొప్ప కృప అనుగ్రహించుగాక. ఆమెన్.